వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దానేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకదాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. తెలంగాణ పాలిటిక్స్ లో ఉచిత విద్యుత్ వ్యవహారం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ఉచిత విద్యుత్ గురించి బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పరస్పర సవాళ్లను ఇచ్చుకుంటున్నారు. కాగా కాంగ్రెస్ 24 గంటల ఉచిత విద్యుత్ సవాళ్లపై బీఆర్ఎస్ బ్యాక్ స్టెప్ వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక 24 గంటల పవర్ ఛాలెంజ్ పై మౌనంగా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుందని భావించిన బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్లు, నిరసనలు కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా 24 గంటల కరెంటు వారు ఇప్పుడు ప్రజలను సైతం చైతన్యవంతులను చేసినట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో చల్లారని కరెంటు మంటలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం. 24 గంటల కరెంటుపై చర్చకు సిద్ధమన్న రేవంత్. ఏ సబ్ స్టేషన్ వద్ద చర్చ పెడదామని సవాల్. బీఆర్ఎస్ నేతలు సవాల్ స్వీకరించాలని డిమాండ్. హస్తం నేతల సవాల్పై ముందుకు రాని బీఆర్ఎస్. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న గులాబీ లీడర్లు. 24 గంటల కరెంటుపై అందరిలోనూ మొదలైన సందేహం. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కరెంటు మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇటీవల అమెరికాలో టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వివిధ పద్ధతుల్లో నిరసనలు చేస్తూ నిరసనలతోనే నిత్యం ప్రజల్లో ఉండాలని చూస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు 24 గంటల కరెంటుపై కారు పార్టీకి సాలిడ్ సవాళ్లు విసురుతున్నారు. తాము రాజీనామాకు రెడీ, మీరు రెడీనా అంటూ సవాల్ చేయడంతో అధికార బీఆర్ఎస్ కు కరెంటు షాక్ గట్టిగానే తగిలినట్లు అనిపిస్తుంది. కాంగ్రెస్ సవాల్ను స్వీకరించడానికి తర్చన భర్చన పడుతున్నారు. పవర్ ఛాలెంజ్ స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం కాదు కదా, ఆ సాహసం కూడా చేయడం లేదు. అయితే తాము తగ్గామన్న భావన ప్రజల్లో రాకుండా ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రి, మంత్రులు, నేతలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. కరెంటు మంటలు చల్లారకుండా చూసుకుంటున్నారు. 90% చిన్న సన్నకారు రైతులు ఉన్నారని, 3 ఎకరాల లోపు భూమి ఉన్న వాళ్ళు ఉన్నారని, ఎకరానికి గంట కరెంటు చాలు, 3 ఎకరాలు పారించడానికి 3 గంటల కరెంటు చాలని చెప్పి స్వయంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఏమైపోయింది? కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంది. రైతుల పట్ల ఆ పార్టీ విధానం ఏందో ఈ రోజు బయట పెట్టుకుంది. రేవంత్ రెడ్డి గారేమో 3 గంటలు చాలంటాడు. ఉచిత కరెంటుకు మా సోనియా గాంధీ గారు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుజాత గారు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ మరో అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు 8 గంటల కరెంటు చాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బోరు బావుల దగ్గర మీటర్లు పెడతామని అద్దంకి దయాకర్ గారు చెప్తారు. ఈ రోజు రైతు వ్యతిరేక వైఖరిని, రైతుల పట్ల తమకున్నటువంటి అభిప్రాయాలను చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహానికి గురైతా ఉంటే, రైతులందరూ తిరగబడతా ఉంటే, ఈ రోజు ఏమైపోయిందంటే ఉల్టా చోర్ కోత్వాల్ కు డాంటే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారినో టీఆర్ఎస్ పార్టీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ విషయంలో కేసీఆర్ నో టీఆర్ఎస్ పార్టీని ఎవరైనా విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. అది అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి పేపర్ క్లిప్పింగ్లు 6 గంటలు ఒక అబద్ధం, 6 గంటలు ఒక అబద్ధం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు 6 గంటలు కూడా వస్తలేదు, 6 గంటలని చెప్పిన మాట ఒక అబద్ధం అని అప్పటి ప్రముఖ పత్రికలు రాసిన వార్త. ఇకపోతే పంట కరెంటుకు సర్కారు స్విచ్ ఆఫ్, పంట కరెంటుకు సర్కారు స్విచ్ ఆఫ్
అంటే రైతులకు కరెంటు విషయంలో చేతులు ఎత్తేసిన ప్రభుత్వం. ఇక ఇటీవల అమెరికాకు వెళ్లిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 3 ఎకరాల భూమి ఉన్న రైతులకు 3 గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని అక్కడి ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు వీడియో మొత్తం ప్లే చేయకుండా 3 గంటల కరెంట్ చాలు అనే మాటలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా నిరసనలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఉచిత విద్యుత్ ఎత్తివేస్తారనే ప్రచారం చేయించారు. బీఆర్ఎస్ శ్రేణులను రోడ్డెక్కించారు. ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలతో నిరసనలు తెలిపారు. ఇక ఇండియాకు వచ్చిన రేవంత్ రెడ్డి అమెరికాలో తాను మాట్లాడిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. కరెంటు పేరుతో తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల ప్రజాధనం వృధా చేస్తుందని ఆరోపించారు. 90% రైతులు 3 ఎకరాల్లోపు వారే అని, వారికి 3 గంటల విద్యుత్ సరిపోతుందని చెప్పానని తెలిపారు. బషీర్బాగ్ కాల్పుల సమయంలో కేసీఆర్ టీడీపీలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ కారణంగానే నాడు పోలీసులు కాల్పులు జరిపారని ఆరోపించారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు ఎక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నారో చూపాలని సవాల్ చేశారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు నేతలు కూడా బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. 24 గంటల కరెంట్ రావడం లేదని నిరూపిస్తే రాజీనామా చేస్తావా అని కేటీఆర్ ను డైరెక్ట్ గా అటాక్ చేశారు. దీంతో బీఆర్ఎస్ దగ్గర సమాధానం కరువైంది. 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిండ్రో ఆ సబ్ స్టేషన్ కింద ఉండే గ్రామాలు రైతుల ఓట్లు మీరు వేయించుకోండి. ఏ సబ్ స్టేషన్ కింద 24 గంటల ఉచిత విద్యుత్ రాలేదో ఆ గ్రామాలలో మీరు ఓట్లు అడగడానికి వీల్లేదు, అనర్హులు. ఈ సవాల్ను స్వీకరించండి. రెఫరెండానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రతి ఒక్కరం మేము వస్తాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అలంపూర్లో మా మిత్రుడు సంపత్ గారు సిద్ధంగా ఉంటారు, వనపర్తిలో చిన్నన్న సిద్ధంగా ఉంటాడు, కొడంగల్లో నేను సిద్ధంగా ఉంటా, మా మల్లు రవి గారు నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎక్కడైనా సిద్ధంగా ఉంటారు, మా ప్రీతం తుంగతుర్తిలో కావాలన్నా సూర్యాపేట కావాలన్నా, ఇట్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మేము అందుబాటులో ఉంటాం. రచ్చబండ కార్యక్రమాలు తీసుకుందాము, చర్చ పెడదాము, ప్రజల్ని అడుగుదాం, ప్రజా తీర్పును ప్రజాక్షేత్రంలోనే అడుగుదాం. దమ్ముంటే సవాల్ను స్వీకరించి రచ్చబండ పెట్టండి, ప్రభుత్వాన్ని రద్దు చేయండి. మీరు మొగోళ్ళు అయితే తెలుగుదేశం పార్టీలో హెచ్ఆర్డి అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. అంటే తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలను అక్కడనే చర్చించి ఆ పార్టీ పాలసీ డాక్యుమెంట్ తయారవుద్ది. ఆ పాలసీ డాక్యుమెంటే ఆ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రభుత్వంలో. దాని చైర్మన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆనాడు. ఆ చైర్మన్ గారు రాసిన రాతలు, చేసిన సూచనల్ని చంద్రబాబు నాయుడు గారు తూచా తప్పకుండా అమలు చేసి ఉచిత కరెంటు ఇవ్వడం కుదరదు, ఉన్న బిల్లులు కాదు కొత్త బిల్లులు కట్టాల్సిందే. నువ్వు ఇచ్చే 3 ఫేజ్ కరెంటు 10-20 సార్లు కట్ అవుతున్నది. ఉదాహరణకు అప్పాజిపేట సబ్స్టేషన్ చెప్పినా, ఇంకా ఆయన ఇష్టం ఉన్న సబ్స్టేషన్ పోదాం కేటీఆర్. నువ్వు ఇవాళ ఏదో పీసీసీ ప్రెసిడెంట్ గారు చిన్న మాట అంటే దానికి కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు పెద్ద రాద్ధాంతం చేసి ఉద్యమాలు చేపిస్తున్నావు. ఎందుకంటే ఇంకా 2 నెలల్లో నీ పనిపోతున్నది. నువ్వు మాజీలు అవుతుండు, మీరు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఖమ్మం బహిరంగ సభతోనే నీ పని అయిపోయిందని తెలుసుకొని ఇవాళ దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ సత్యాగ్రహ దీక్షను కూడా ఇవాళ మా వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చేది ఉండే. కానీ సబ్స్టేషన్ దగ్గర ధర్నా చేస్తున్న వీళ్ళు రాజకీయాన్ని ప్రతిదాన్ని రాజకీయం చేసి కేటీఆర్ 10 గంటల కరెంట్ ఇస్తున్నట్టు చూపి నువ్వు కాంగ్రెస్ శ్రేణులు కాదు, కల్వకుంట్ల కుటుంబంతో పాటు 100-200 మంది ఆయన బంధువులందరూ కూడా దుబాయ్కో, ఆ నీరవ్ మోడీనో ఆ మోడీనో విజయమాల్య పారిపోయినట్టు లండన్ పారిపోయేది ఖాయం. ఇక రేవంత్ రెడ్డి కేసీఆర్ కు బహిరంగంగా సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రైతుల కోసం 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ను ఇస్తున్న గ్రామాలకు తాము వెళ్ళము, ఓట్లు అడగము అన్నారు. ఏ గ్రామాల్లో అయితే 24 గంటల పాటు ఉచిత విద్యుత్ను ఇవ్వడం లేదో అక్కడికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్లకు రాకూడదన్నారు. ఏ కమిట్మెంట్ కు మరియు కండిషన్ కు మీ పార్టీ సిద్ధమా చెప్పండి అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. కరెంట్ ఇస్తున్నారా లేదా అన్న విషయాన్ని గ్రామ సభలలో రైతులను అడిగి తెలుసుకుందామంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇస్తానని ఒప్పుకోవాలి అంటూ కండిషన్ పెట్టారు. ఒక్క సవాల్ విసురుతున్నా, చంద్రశేఖరరావుకు చీమునెత్తురు ఉంటే, ఆయన నాయకత్వ లక్షణాల మీద ఆయనకు నమ్మకం ఉంటే గజ్వేల్ నుంచి ఇప్పుడు పోటీ చేయాలి చంద్రశేఖరరావు. గజ్వేల్ వదిలి పారిపోయినావంటే నువ్వు మాడా అని ఒప్పుకున్నట్టే. 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలి. నువ్వు సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తున్నావని నువ్వు ప్రకటన చేయి, నీకు దమ్ముంటే. సిట్టింగ్లో 80% ఓడిపోతారని సర్వే రిపోర్ట్లు వచ్చి దిక్కు తెలియక అందులో చంద్రశేఖరరావు కూడా ఓడిపోతున్నాడు గజ్వేల్లో అని తెలిసి ఇతర అసెంబ్లీలలో సర్వేలు చేపించుకుంటుండు. నేను అన్నకోతే ఎట్లుంటుంది, ఇంట్లోకి వస్తే ఎట్లుంటుంది, ఆలేరుకోతే ఎట్లుంటుంది, కామారెడ్డిలో పోటీ చేస్తే ఎట్లుంటుంది. సిగ్గున్నదే. కాంగ్రెస్ నుంచి మైనారిటీ నాయకుడు షబ్బీర్ అలీ గారు ఉన్నారు. 89లో మంత్రి అయ్యిండు. ఉచిత కరెంటు మీద సంతకం పెట్టిన 2004లో మొదటి సంతకం విద్యుత్ శాఖ మంత్రిగా. ఒక్క మైనారిటీ ఉంటే సహించవా నువ్వు? సిగ్గుందా నీకు? పోయి ఆ కామారెడ్డిలో నిలబడతాను సర్వేలు చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని గంప గోవర్ధన్ గంప కింద గమ్మనికే పిలిచిండట. ఎంత కావాలో చెప్పు, సీట్ ఇయ్యను నీకు, నువ్వు నా ఎంబడి ఉండు అని. రెండో సవాలు, గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయాలి, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి. ఇది కూడా రెఫరెండానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిట్టింగ్లందరికీ సీట్లు ఇచ్చి కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే వాళ్ళు విధించే శిక్షకు నేను సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ సవాళ్లపై మౌనంగా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుందని భావించిన బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్లు, నిరసనలు కొనసాగిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. కరెంట్ షాక్తో కాంగ్రెస్ విలవెలలాడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీపీసీసీ చీఫ్ తప్పులు మాట్లాడి సరిదిద్దుకోకుండా సవాళ్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకి ఎదురు వచ్చి సాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని చెప్పు. ఒకనాడు కరెంట్ లేక ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరిగిన దుస్థితి తెలంగాణ రైతులది. ఇప్పుడు అలాంటి సమస్యలు లేవన్నారు. వేలాది మంది పాము కాటి గురై, విద్యుత్ షాక్ గురై బావులలో పడి చనిపోయిన సంఘటనలు కోకొల్లుగా మనం చూసినాం. దాని మీద ఇదే నాయకుడు 2009 నుంచి 14 సంవత్సరాల మధ్యలో అనేక ధర్నాలు చేసిన దాంట్లో ఉన్నమాట కూడా వాస్తవం. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఎత్తుకొని మా పార్టీ చాలా గొప్పది, 24 గంటల పేటెంట్ మాది, నేను ఒకటే మాట స్పష్టంగా అడుగుతున్నా, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడైనా 24 గంటల విద్యుత్ గురించి, అది కూడా ఉచిత విద్యుత్ గురించి మాట్లాడిన సందర్భం ఎక్కడైనా ఒక్కటి చూపిస్తారా? రికార్డు ఎక్కడైనా ఒక్కటి? ఇక ఇంకొక ఆయన ఊరుకొచ్చే ఇది మన రాజశేఖర రెడ్డి చూపిస్తారా? రాజశేఖర రెడ్డి మాటల్లో, రాజశేఖర రెడ్డి చేతుల్లో ఎక్కడైనా? ఇక కాంగ్రెస్ పై వివిధ స్టైల్లో టార్గెట్ చేశారు బీఆర్ఎస్ లీడర్లు. అధికారం కోసం తప్ప ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఆలోచించలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ గొప్పదనం కాదన్నారు. తెలంగాణ ఇచ్చామని చెప్పడంలోనే కాంగ్రెస్ అహంకారం కనిపిస్తుందని, తెలంగాణ రాష్ట్రం ప్రజల హక్కు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం చేయాలన్నా ఢిల్లీలో స్విచ్ నొక్కాలి. బీఆర్ఎస్ పార్టీ ఆత్మ తెలంగాణ రాష్ట్రమని సెంటిమెంట్ వల్లించారు. శాసనసభ ఉపసభాపతిగా ఉన్నప్పుడే కేసీఆర్ కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 4 గంటల కరెంటు ఇక్కడ కొనసాగడమే కాదు, మేము ఆశిస్తున్నాం రేపు బీఆర్ఎస్ ద్వారా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా 24 గంటల కరెంటును అన్ని రంగాల ప్రజలకు, అన్ని రంగాల ప్రజలకు వర్తింపజేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో జరగాలి. ఈ దేశంలో అది జరిగితేనే మేలవుతుంది. 4 లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉన్నటువంటి భారతదేశంలో 2 లక్షల మెగావాట్ల విద్యుత్తే వాడుతున్నాం కదా, లెక్క చూపిస్తుంది కదా. ఎందుకు ఎగురుతుంది ప్రజలకు మరి కరెంట్ ఇస్తే నష్టపోయేది ఏముంది? ఇంకా సోలార్కు మ్యాక్సిమం ఉంది. తెలంగాణలో వచ్చిన సోలార్ మిగతా రాష్ట్రాలు ఎందుకు చేస్తలేరు? కరెంటును ప్రజలకు, ఒక వనరును ప్రజలకు లభ్యతలోకి తెచ్చి వాళ్ళు ఎంత వాడుకుంటారో వాడుకుంటే మిగతాది ఖాళీ ఉంటుంది, అది వేరే విషయం. కానీ లభ్యతలోకే లేకుండా దాని మీద పెట్టే పెట్టుబడి ఏదో వృధా అయినట్లు, అదేదో తప్పైనట్లు, అవగాహన లేని మాటలతోనే ప్రజలకు గందరగోళపరుస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రం పురోగమిస్తుంది అంటే రాష్ట్ర పురోగమనానికి మూల హేతువు ఈ కరెంటు. ఈ స్థితిలో ఉండడానికి కారణం
కేసీఆర్ యొక్క ముందు చూపు. కాంగ్రెస్ పార్టీ యొక్క లైన్ని అక్కడ ప్రవేశపెట్టిండు ఆయనే. 3 గంటలు సరిపోద్దని చెప్పేసి అనాలోచితంగా మాట్లాడిందని చెప్పేసి అనుకోవద్దు. ఖచ్చితంగా కావాలని రైతాంగానికి నష్టపరిచే ఉద్దేశంలో మన మీద ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీద తిట్ల పురాణం ఎత్తుకునే భాగంగా 3 గంటలే చాలు, 24 గంటలు అనవసరంగా ఇస్తానని చెప్పి మాట్లాడిండు. దాన్ని ఎండార్స్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఒక ఆమె సుజాత అని చెప్పి మాట్లాడుతూ మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది 3 గంటలు అని అన్నారు. అసలు ఉచితంగా ఇవ్వద్దని చెప్పేసి మా ఢిల్లీ డెక్లరేషన్ ఉన్నది, అందుకే మేము కేంద్రంలో ఇంతవరకు ఇవ్వలేదు, ఇప్పుడు మేము పాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వట్లేదు, సోనియా గాంధీ గారే ఈ యొక్క ఉచిత విద్యుత్కి వ్యతిరేకము అని సుజాత గారు స్వయంగా చెప్పారు. ఇదిలా ఉంటే ఇద్దరు మంత్రులు ఎమ్మెల్సీ ప్రెస్ మీట్ పెడితే కాంగ్రెస్ సవాల్ను స్వీకరించడానికి పెట్టారని అంతా అనుకున్నారు. అందుకే మీడియా ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. మంత్రుల మాటలు ఆసక్తిగా విన్నారు. కానీ చివరికి కాంగ్రెస్ సవాల్పై ముగ్గురులో ఒక్కరు కూడా నోరు మెదపలేదు. అయితే అక్కడే 24 గంటల కరెంట్ నిజం కాదన్న విషయం అర్థమైందని విశ్లేషకులు అంటున్నారు. మరి ముందు ముందు ఈ పవర్ ఛాలెంజ్ ఎలాంటి రంగు మారుతుందో చూడాలి. మరిన్ని రాజకీయ విశేషాలు తెలుసుకునే ముందు బర్నింగ్ పాలిటిక్స్ లో బ్రేక్ తీసుకుందాం.